ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 4వ అధ్యాయము. ఇక కుంభకర్ణుడు కోపంతో మళ్లీ యుద్ధభూమిలోకి వచ్చాడు. ఆయనకు కోపం ఎక్కువ కావటంతో వానరాలతో బల్లూకాలతో కలిపి రాక్షసులను కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇక ఆ సమయంలో లక్ష్మణుడు కుంభకర్ణుడి మీద బాణప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కింద పడిపోతున్నాయి. అప్పుడు ఆయన లక్ష్మణుడితో ఏమో అనుకున్నా కానీ, నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ పిల్లాడివి, నీతో నాకు యుద్ధమేంటి? నిన్ను చంపితే లాభం ఏముంది? నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. లక్ష్మణుడు కొట్టిన బాణాలకు సుగ్రీవుడు కొరికిన దానికి కుంభకర్ణుడి శరీరం నుంచి నెత్తురు కారుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు, వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు, వీడి కింద పడిపోతే గొడవ వదిలిపోతుంది, అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి, అప్పుడు ఆ బరువుకి వాడు కింద పడిపోతాడు అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడి మీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి కుంభకర్ణుడు ఒక్కసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అంతే, అన్ని వానరాలు కింద పడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దగ్గరికి వెళ్లారు. రామా, ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవరూ నిగ్రహించలేరు, మీరొచ్చి కుంభకర్ణుడిని సంహరించండి అన్నారు. రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణాలతో కొట్టాడు. ఆ బాణాలు తగిలి రక్తం బాగా కారింది. కానీ కుంభకర్ణుడు ఇంకా విగ్రతను పొంది రాముడి మీదకు వస్తున్నాడు. ఇక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి తీవ్రమైన ములుకులు కలిగిన బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధాలు జారిపోయి కళ్ళు తిరిగినంత పని అయింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కింద పడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడు ఆ కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టును పట్టుకుని రాముడి మీదకు వచ్చాడు. అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకు నరికేశాడు. రెండు చేతులు పోయిన ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలను తొక్కటం ప్రారంభించాడు. అప్పుడు రాముడు 2 అర్ధచంద్రాకార బాణాలతో వాడి 2 తొడలను నరికేశాడు. తరువాత వాడి శిరస్సు ఖండించాడు. అప్పుడు వాడి శరీరంలో సగభాగము సముద్రంలో పడిపోయింది. మిగిలిన సగభాగం లంకాద్వారం దగ్గర పడిపోయింది. కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ, అయ్యయ్యో, నిద్రపోతున్న వాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవరు యముడిని ఇంద్రుడిని ఓడించాడో అలాంటి తమ్ముడు ఇవాళ రాముడి చేతిలో నిహతుడైపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడు ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర మహాపార్ష ప్రహస్తులు ఎవరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు. నా కుడిభుజం ఇవాళ విరిగిపోయింది అని కిందపడి ఏడుస్తుంటే రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళు, నాన్నగారు, మీరంత బాధపడకండి, మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్లుగా రామలక్ష్మణులను నిగ్రహించి వస్తాము అన్నారు. అప్పుడు రావణుడు, ఇప్పటికైనా నా కోరిక తీర్చండి అన్నాడు. అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన సరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి నరాంతుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి వాడు తలపగిలి చనిపోయాడు. తదనంతరము మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని త్రిశిరుడిని హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు, విభీషణ, అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు అని అడిగాడు. అప్పుడు విభీషణుడు, ఈయన సామాన్యుడు కాదు, వేదం చదువుకున్నారు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు, ఆయన కవచాన్ని ఎలాంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు, అందుచేత అతడిని నిహతుడిని చేయటం చాలా కష్టము అన్నాడు.